1982లో అంటే 1983లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 82లో స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంటే వామపక్షాల ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటైనది తెలుగుదేశం పార్టీ. అంటే నాన్నగారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీ అదంతా కూడా లోక్దళ్ దాని నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ చీలిక రావడంతో నాన్నగారు ఎన్టీఆర్ వైపు ఉండిపోయారు, ఆ వర్గం వైపు ఉండిపోయారు. తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడుతో విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన పార్టీనే టీడీపీ నుంచి నాన్నగారు కాంగ్రెస్లోకి వచ్చారు. కానీ వచ్చినా కూడా ఇప్పుడు మీ కుటుంబానికి కావచ్చు, మీకు కావచ్చు, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయంటున్నారు. ఎలాంటి పరిచయాలు, ఎలాంటి సంబంధాలు? ఇప్పుడు నాన్నగారి మిత్రులు చాలామంది ఇంకా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు ఈరోజు. అటు కొత్త రాష్ట్రం అయినా కూడా ఆ రాష్ట్రంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఇటు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అందరూ కొంతమంది టీఆర్ఎస్లోకి వచ్చినా ఇంకొంతమంది అక్కడే ఉండిపోయినారు. ఎవరితోనైనా మంచి సంబంధాలు పెట్టుకోవాలనేది మా నాన్నగారు మాకు నేర్పించిపోయినారన్న. ఈ పార్టీలు ఎటుపోయినా ఏదైనా కూడా మనకు ఒకసారి పరిచయం అయినారు అనుకోండి, వాళ్ళతో ఎప్పటికీ రిలేషన్షిప్ పెట్టి, మా నాన్నగారు చాలా దిట్ట దాంట్లో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా ఇందిరారెడ్డి తర్వాత. సో అది మాకు కూడా కొంచెం అలవాటైంది. అన్ని పార్టీల్లో మాకు దగ్గర మిత్రులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పాత మిత్రత్వం కానివ్వండి, మనకు కొంచెం వాళ్ళతో ఉన్న కోఆర్డినేషన్ కానీ ఇప్పటికీ చాలామంది మాకు ఫ్రెండ్స్ అనేది అన్ని పార్టీస్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంతే. అంటే ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు. అంటే ఇది కేవలం రాజకీయంగా కాకోకుండా వ్యక్తిగత సంబంధాలు అంటారు, మరి ఇతర సంబంధాలు అంటారు? రాజకీయ సంబంధాలు అయితే ఉండడానికి తావు లేదు నాకు. ఎందుకంటే మేము ఇక ఎలాంటి సంబంధాలు వాళ్ళతో? వ్యక్తిగత సంబంధాలే. వ్యక్తిగతం అంటే ఎలాంటివి? అంటే ఇప్పుడు మీరు మా నాన్నగారితో పనిచేస్తారనుకోండి, మీతో ఎప్పుడన్నా కలిసినప్పుడల్లా ఎలా ఉన్నారు ఏంటని అడగడం, మీ ఫ్యామిలీస్తో మా ఫ్యామిలీకి పాత సంబంధాలు ఉండడం, మీ పిల్లలు అంటే ఒకవేళ మీరు మా నాన్నగారు ఏజ్ ఏంటే మీ పిల్లలతో ఇప్పటికీ నేను టచ్లో ఉండడం, ఈ విధంగా చాలా ఫ్యామిలీస్తో నేను ఇంకా టచ్లో ఉన్నానండి. సరే, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, సీనియర్ పొలిటీషియన్స్ అంటే ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి నాయకులు అయితే సీనియర్లు కావచ్చు, వారికి మీ నాన్నగారితో పరిచయాలు ఉంటాయి, కొత్త సీనియర్ నాయకులతో పరిచయాలు ఉంటాయి, కాబట్టి వాళ్ళతో మీరు పరిచయం పెంచుకోవడం తప్పులేదంటారు. అయితే మీ నాన్నగారు రాజకీయాలు ఉన్నప్పటికే ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, అంటే ఆయన లేరప్పటికీ. అయితే రేవంత్ రెడ్డి గారికి మీకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి, కలిసి బిజినెస్ చేస్తున్నారు అన్నవి కూడా బయట నుంచి వస్తున్న వార్తలు. దానికి మీ సమాధానం? నాకు రేవంత్ అన్నకు వ్యాపార సంబంధాలు లేవండి, ఉండకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకో చెప్తాను. వ్యాపార సంబంధాల్లో డబ్బులతో కూడుకున్న సంబంధాలతో ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది వస్తుంది. సో నాకు రేవంత్ అన్నకి వ్యాపార సంబంధాలు లేవు, ఉండకూడదని కూడా కోరుకుంటున్నాను. నాకు రేవంత్ అన్నకి యాదృచ్ఛికంగా మిత్రత్వం. ఆయన మా రగన్న అంటే జానారెడ్డి గారి అబ్బాయి, నేను బాగా క్లోజ్గా ఉంటాను. మా రగన్నకి కొంచెం దూరం రిలేటివ్ అవుతాడు. 2005 ఆ ప్రాంతంలో అన్నతో నేను రగన్న జరిపోయినప్పుడు రేవంత్ అన్నతో పరిచయం అయింది. అప్పటికి రేవంత్ అన్న ఏమీ లేదు, టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఏదో పనిచేస్తుంది. ఎందుకో మా ఇద్దరికి ఆ అటాచ్మెంట్ కుదిరింది. 2005 నుంచి నేను రెగ్యులర్గా అన్న దగ్గరికి పోవడం, ఏ చిన్న విషయం ఉన్నా పెద్ద విషయం ఉన్నా, అన్న ఈ విషయం ఇట్లుంది సలహా తీసుకోవడం, సలహా కూడా రేవంత్ అన్న ఇచ్చిందో చాలా విషయాలు నాకు లాభపడ్డం. ఇదంతా కూడా ఈరోజు 2017 చూస్తూ 12 సంవత్సరాలు అయిపోయింది. నేను అప్పుడప్పుడు అంటుంటాను, నాకు నిన్న మొన్న పరిచయం అనిపిస్తుంది. 12 సంవత్సరాలు అయిపోయింది రేవంత్ రెడ్డితో సంబంధాలు. అది రాజకీయ సంబంధం కాదు, వ్యాపార సంబంధం కాదు, ఎందుకు ఏర్పడిన సంబంధం వ్యక్తిగత సంబంధం అని మాత్రం చెప్పగలుగుతాను. ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, రేవంత్ రెడ్డి అప్పుడే టీఆర్ఎస్లో వచ్చిన సామాన్య కార్యకర్తగా ఉన్నారు. అంటే ఆయన టీఆర్ఎస్లో ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయిందంటారా? ఆయన విద్యార్థి దశ నుంచి ఏదో ఒక విధంగా ఏదో ఒక దాంట్లో చిన్న చిన్న ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చినాడంట రేవంత్. 2001 సంవత్సరంలో తెలంగాణ పార్టీ ఆయన పెట్టినప్పుడు మహబూబ్ నగర్ ప్రాంతంలో ఆ పైన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ గతంలో ఆ బిల్డింగ్ కట్టడం ఒక దాంట్లో రేవంత్ అన్నది పెద్ద పాత్ర ఉంది. సో ఆయన ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితిలో ఆ రోజు ఆ పార్టీలు ఉండొచ్చు బహుశా. మళ్ళీ అది ఏం సిచ్యువేషన్ అనేది మీలాంటి వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడు నేను కూడా ఎక్కువ అడగలేదు ఎందుకు ఆ సిచ్యువేషన్ ఏంటనేది. తర్వాత తొందరలో తెలుసుకున్నాడు లేండి. ఆయన టీఆర్ఎస్లో కేసీఆర్ అంటే ఏంది, ఎట్లుంటుంది అనేది తొందరలో తెలుసుకున్నాడు, బయటకు వచ్చినాడు.
రెస్ట్ ఇస్ హిస్టరీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.